కోర్టుకెక్కి గెలిచినవాడు ఇంట్లో ఏడిస్తే ఓడినవాడు వీధుల్లో ఏడుస్తాడన్న నానుడి ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకుల పరిస్థితి ఇలాగే ఉంది. రాజకీయాల్లో ప్రజాసేవ చేయటానికి వచ్చామని ఘనత వహించిన మన నాయకగణం ఎంత బాగా చెప్పినప్పటికీ రాజకీయాలు ఎలా మారిపోయాయన్నది మన కళ్లకు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయం వ్యాపారమైపోయిందన్న అభిప్రాయం ఇప్పుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో నాయకులు తాము ప్రజలకు సేవ చేయటానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చామని, రాజకీయాలు కొనసాగిస్తున్నాము అంటూ చెప్పడం బాగానే ఉన్నా అది ఎంతవరకు ఆచరణలో సాధ్యమన్నది అనుమానమే. పెరిగిపోతున్న ఎన్నికల వ్యయం, నిబంధనలు, చట్టాలెన్ని ఉన్నా ఎన్నిక కంప్లీట్ కావడం కోసం జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది ఎంత కష్టమో ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అంతే కష్టమన్న అభిప్రాయంగా ఉంది. దేశవ్యాప్తంగా మారుతున్న పోకడలు ఎన్నికల భారతాన్ని కనీవిని ఎరుగని విధంగా మార్చేస్తున్నాయి. నాడు ఎన్నికల్లో సామాన్యులు గెలిచి ప్రజల కోసం పనిచేసేవారని చెప్పుకునేవారం. ఎంతోమంది సామాన్యులు గెలిచి ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లేలా చేశారు. సాధారణ జీవితాన్ని గడిపి రాజకీయాలకు వన్నె తెచ్చారు. తర్వాత తరాల రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు. లాల్ బహదూర్ శాస్త్రి లాంటి నేతలు గెలిచి ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పెంచారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ప్రజాసేవ చేయాలని ఉన్న సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఇక రాజకీయాలు చేయటం దాదాపు అసాధ్యమన్న భావన కలుగుతోంది. ఎన్నికలు ఇప్పుడు ఎలా మారిపోయాయో ప్రత్యక్షంగా ఇక్కడ చెప్పాల్సిన పని అస్సలే లేదు. డబ్బు రాజ్యమేలుతోంది. బంధుగణం, అనుచరగణం లేకుండా అసలు ఎన్నికల్లో పోటీ చేయటమే గగనమైపోతోంది. డబ్బు, పలుకుబడి, అనుచరగణం, హడావుడి చేసే మీడియా ఇవేవీ లేకుండా ఎన్నికల్లో పోటీ చేయటం అసాధ్యంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా రాజకీయాలు ఓ రకంగా ఉంటే ఏపీలో రాజకీయాలు మరింత భిన్నంగా ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకోగా ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం అటు అధికార, ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో రాజకీయం సగటు ఓటరుకి బీపీ తెప్పిస్తోంది. ఎత్తులు పై ఎత్తులతో ప్రధాన పార్టీల పాలిటిక్స్ చూస్తే సగటు ఓటరుకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అంత సింపుల్గా అర్థం కావటం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ధీమాగా ఉంటే మరోవైపు సింహం సింగిల్గా వస్తోందంటూ వైసీపీ కూడా అంతే ధీమాతో ఉంది. కానీ సీన్ మాత్రం భిన్నంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. టీడీపీ, జనసేన కూటమి కట్టిన తర్వాత గ్రౌండ్లో ఆ పార్టీకి సానుకూలంగా ఉందన్న భావన ఉంది. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వచ్చిన తర్వాత గ్రౌండ్ అధికార పార్టీకి సానుకూలంగా ఉందన్న వెర్షను వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు సీన్ ఎలా ఉందన్న దానిపై ఎంతో అయోమయం నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు, ఓడేదెవరన్న దానిపై ఎవరి నమ్మకాలు వారికున్నాయి. గెలుపుపై రెండు వర్గాల్లోనూ స్పష్టమైన ధీమా కనిపిస్తోంది. అధికార పార్టీ తిరిగి గెలుస్తామన్న సంపూర్ణ విశ్వాసంతో ఉండగా ప్రతిపక్షం కూడా ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని భరోసాతో ఉంది. మొత్తంగా ఏపీలో ఎన్నికలకు ఇంకా కేవలం 30 రోజులు ఉండటంతో ఓటరు దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లు సైతం తెలివిగా వ్యవహరిస్తున్నారు. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అంటున్నారు ఓటరు దేవుళ్ళు. ఏ పార్టీ వారు ఏం చెప్పినా వింటున్నారు. ఎవ్వరినీ కాదనటం లేదు. ఏపీలో ఇప్పుడు సరికొత్త సంగ్రామం జరగనుంది. ఇప్పటికే కులాల కుంపట్లతో రాజకీయ రచ్చరంబోలా జరుగుతోంది. ఇక ఆయా కులాలను ప్రసన్నం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు స్కెచ్లు వేసుకుంటూ అడుగులు వేస్తున్నారు. నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయా వర్గాలను ప్రభావితం చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ అంటూ చంద్రబాబు నాయుడు తన వెర్షన్ వినిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కలయికతో కాపు ఓటర్లంతా కూటమికే జై కొడతారని, ఇక బీజేపీకి సహజ సిద్ధంగా ఓటేసే అగ్రవర్ణాలు అందరూ కలిస్తే గెలుపు తమదేనని కూటమి నేతలు పూర్తి విశ్వాసంగా ఉన్నారు. కానీ లెక్కలు పక్కాగా వేసుకోవటానికి బాగానే ఉంటాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటో అర్థం కాక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయం చంద్రబాబుకు ఎంత కీలకమో జగన్మోహన్ రెడ్డికి అంతే కీలకం. ఇక అసెంబ్లీలో ఎంటర్ కావటం పవన్ కళ్యాణ్కు అంతే ముఖ్యం.
మొత్తంగా ఒకరికి అధికారం కావాలి, మరొకరికి తిరిగి అధికారాన్ని సొంతం చేసుకోవాలి. మరొకరు అసెంబ్లీలో అడుగుపెట్టి భవిష్యత్తు రాజకీయానికి ఈ ఎన్నికను సోపానంగా మార్చుకోవాలి. కేంద్రంలో అధికారానికి తమ వంతు సాయం చేయాలి అని జాతీయ పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమ తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ అడుగులు వేస్తుంటే రియాలిటీ ఎలా ఉండబోతోందన్న కంగారు, బెరుకు అధినాయకులను పట్టి పీడిస్తోంది. ఇక ఏపీలో ఉన్న పారిశ్రామికవేత్తలకు సైతం ఈసారి మొగ్గు ఎటువైపు ఉందన్న దానిపై క్లారిటీ రావటం లేదన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీ వస్తే ఎలా ఉంటుంది, తిరిగి వైసీపీ అధికారంలో కొనసాగితే వచ్చే మార్పులేంటి అన్నదానిపై వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో మరోసారి మోడీ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా రాష్ట్రంలో బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ సీన్ ఎలా ఉండబోతోందన్న దానిపై క్లారిటీ రావటం లేదు. ఎప్పుడు కూడా అనుకూలతను ప్రతికూలతగా, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకుంటూ ముందుకెళ్తుంది. కాలం ఎన్నో గాయాలను మాన్పుతుంది, కొత్త గాయాలను చేస్తుంది. గత 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల తంతు ఈసారి తెలుగు రాష్ట్రాల్లో నెల రోజులు ఆలస్యంగా జరగబోతోంది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ తొలి విడతలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈసారి ఎన్నికల షెడ్యూల్ లెంథీగా ఉండటం కూడా మొత్తం సాగదీతకు కారణమని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల షెడ్యూల్కు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్న అధికార పార్టీకి కాలం ఇప్పుడు ఇబ్బందికరమన్న భావన ఉంటే, కూటమికి కాలం ఇప్పుడు ఒక ఆయుధంలా కలిసి వస్తోందన్న భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా ఊరు పేరు లేని సర్వే ఏజెన్సీలు చాలా ఈ పార్టీ గెలుస్తోంది, ఆ పార్టీ గెలుస్తోంది అంటూ సర్వేలను వండి వారుస్తున్నాయి. ఇక జాతీయ సర్వేలు కూడా అందుకు పెద్ద తేడా ఏమీ లేదన్నట్టుగా సర్వేలను వండి వార్చేశాయి. టీడీపీ గెలుస్తోందని ఒక జాతీయ సర్వే చెప్తే వైసీపీ గెలిచేస్తోందని మరో జాతీయ సర్వే చెప్పేసింది. ఇక స్థానికంగా ఉన్న జీకే, బీకే, డీకే, కేకే లాంటి సర్వేలకు కొదవే లేదు. దేశవ్యాప్తంగా మారిన రాజకీయ సమీకరణాలన్నీ తెలుగు నేలపైన మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం 2 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ తరుణంలో ఎవరేం చెప్పినా, ఏ సలహా ఇచ్చినా పాటించేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్న భావన కలుగుతోంది. కానీ గ్రౌండ్ సిచ్యువేషన్ మార్చడం అంత ఈజీ ఏం కాదు. ప్రజలు ఎందుకు ఎలా ఓటేస్తారన్న దానిపై రాజకీయ పార్టీలకు అస్సలంటే అస్సలే అర్థం కావటం లేదు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఓటేస్తున్న తీరును కొంత విశ్లేషిస్తే ఎన్నో విషయాలు బోధపడతాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. అదే సమయంలో రూరల్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి జై కొట్టింది. ఇలా భిన్నమైన అభిప్రాయం మనకు కనిపించింది. వేలకు వేలు కుమ్మరించిన నియోజకవర్గాల్లోనూ ఓటర్లు స్పందించిన తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నోటుకు ఓటు మాత్రమే ఓటేస్తారన్న ఒక బీభత్సకరమైన పరిస్థితి నుంచి విజ్ఞతతో ఓటేస్తారని రాజకీయ నాయకులు మా బాగా సెలవిస్తున్నారు. కానీ డబ్బు పంపకంలో మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా దూసుకుపోతున్నారు. ఓటర్లకు తాయిలాలు ఎరవేసినా వెయ్యకున్నా ఎవరికి వెయ్యాలన్న దానిపై వారికి ఒక క్లారిటీ ఉంటుందంటున్నారు. కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి, కానీ కొన్నిసార్లు అవేవీ కూడా కనిపించవు. ఏపీలో వైసీపీ రెండోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. పైపెచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటేయండి, లేదంటే లేదని ఖరాఖండిగా చెప్తున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమానికి రెట్టింపు సాయం చేస్తామంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒకనాడు వాలంటీర్ వ్యవస్థపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ఆ పార్టీ వచ్చే రోజుల్లో వారికి 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వడమే కాకుండా వారికి 1,00,000 రూపాయలు సంపాదించుకునేందుకు ఆర్థిక పరిపుష్టి కలిగిస్తామంటోంది. ఇలా అటు ఓటరు దగ్గర నుంచి ఓటర్లకు అనుసంధానంగా ఉన్న వాలంటీర్ వరకు పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగిస్తామన్న విశ్వాసాన్ని 2 పార్టీలు కలిగిస్తున్నాయి. ఇంకా మేనిఫెస్టోలను బయటికి తీయకుండానే ఎన్నికల విజయం కోసం పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. గెలుపుపై విశ్వాసం ఉన్న జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశానని, మరోసారి అధికారంలోకి వస్తే ఇంకా పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానంటున్నారు. కానీ టీడీపీ మాత్రం పూర్తి స్థాయిలో పథకాలను మరింత చేరువ చేస్తానంటూ ప్రజలను తమ వైపుకు తిప్పుకునే పని చేస్తోంది.
అసలు ఎన్నికల్లో పథకాలు మాత్రమే పార్టీలను అధికారంలోకి తీసుకువస్తాయా, లేదంటే పాలన మాత్రమే తీసుకొస్తుందా, లేదంటే అధికార పార్టీని ఇక చాలు వదిలించుకుందామని ఓటర్లు ఓటేస్తారా, లేదంటే మరోసారి గతంలో ఓడించిన పార్టీకి ఇంకో అవకాశం ఇస్తారా అన్నదానిపై ఎంతో అంబిగ్విటీ నెలకొంది. ఇలా గజిబిజి గందరగోళంగా ఉన్న ఏపీ రాజకీయాలను తమ వైపుకు తిప్పుకునేందుకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఎన్ఆర్ఐ దండులు పెద్ద ఎత్తున ఏపీలోకి కాలు పెట్టబోతున్నాయట. చంద్రబాబును గెలిపించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన వారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన సామాజిక వర్గం వారు పెద్ద ఎత్తున స్వస్థలాలకు చేరుకోబోతున్నారట. ఇప్పటికే కొంతమంది గ్రౌండ్లో దిగి అభిమాన పార్టీల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సొంత డబ్బులను ఖర్చు చేస్తూ అభ్యర్థులకు మరింత దన్నుగా నిలుస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి 2014లో కొంత చూడగా ఈసారి అది మరింత పీక్కు చేరుకునేలా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు, ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వివిధ కంపెనీల్లో పనిచేసే టెక్కీలు, ఇతర రంగాల్లో ఉన్నవారు, వారు మద్దతిచ్చే నాయకులను గెలిపించేందుకు నియోజకవర్గాల వారీగా స్ట్రాటజీలను సిద్ధం చేసుకుని కార్యక్షేత్రంలో దిగనున్నారు. ఇప్పటికే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ఇవ్వాల్సిన తాయిలాలు ఇచ్చేస్తోందని, ఇంకా కొందరు మరింత ముందడుగేసి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వర్గాల వారీగా పంపకాలు ఇప్పటికే పూర్తయ్యాయని ఓ కంట కనిపెడుతున్నారంటున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో గెలిచేదెవరో, ఓడేదెవరో, ఓటరు ఎందుకు ఎలా ఓటేస్తాడన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుండగా జూన్ 4 తర్వాత ఈ ఎన్నికల తంతు ఒక కేస్ స్టడీగా మిగలటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.